Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi. ఈ సినిమాలో ఆ ట్రావెల్ విచిత్రంగా ఉంటుంది. అందరూ నువ్వు మంచోడివి అంటుంటే చాలామంది ఉబ్బిపోతూ ఆహా నన్ను చాలామంది మంచోళ్ళు అంటున్నారు, నేను చేసే పనులు అందరూ గుర్తిస్తున్నారని చెప్పే ఫీల్లో ఉంటారు. కానీ ఈసీలో నా ట్రావెల్ ఎలా ఉంటుంది అంటే రివర్స్లో ఉంటుంది. నేను మంచోడిని కాదు, నాకు నచ్చితేనే నా ఏదైనా చేస్తాను తప్ప నచ్చని పని ఏది చేయను అని చెప్పేసి కరాఖండిగా ఓపెన్గా చెప్తూ ఉంటాను. అవునా కదా? అంత ఓపెన్గా ఎక్కడైనా ఒక మనిషిని చూసారా మీరు? మరీ ఓపెన్ హార్టెడ్గా, మరీ దారుణంగా నా మైనస్లు కూడా చెప్పే మనిషిని ఎవరైనా చూసారా? ఒక వారణాసి సూర్య అనేది చూసుంటారు. అయితే నేను రీసెంట్ టైమ్స్లో కొన్ని ఫంక్షన్స్ని కండక్ట్ చేశాను. దానికి దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటాను. ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్ టైమ్స్లో నేను గుండు బాస్ అనే మూవీని రిలీజ్ చేయడానికి ఓపెన్ అనౌన్స్మెంట్ చేశాను. 1.5 lakh అనౌన్స్మెంట్ చేశాను. దానికి నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కావచ్చు, అది వేరే లెవెల్. మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని అప్డేట్లు ఇస్తున్నారు, ప్రతి రూపాయి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. దగ్గర గుండు బాస్కి 1 లక్ష రూపాయల ఓపెన్ డొనేషన్స్ వచ్చాయి. మిగతాది నేను స్పాన్సర్ చేయాలి కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాధ్యత ఉంటుందిగా. సో మిగతాదంతా అమౌంట్ ఒక 50,000 చేంజ్ నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, నా కాంట్రిబ్యూషన్. అయితే మన ఫ్యామిలీ మెంబర్ ఒక కామెంట్ చేశారు, సార్ మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఈసీ ఫ్యామిలీ మెంబర్నే, మీరేమో ఆకాశానికి బొక్కెట్టా అని చెప్పేసి ఫంక్షన్స్లో హల్చల్ చేశారు, డబ్బులు విపరీతంగా సంపాదిస్తున్నాను, నేను ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆకాశానికి బొక్కెట్టా అని చెప్పారు, మరి మీరెందుకు ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేశారు, మీరే ఖర్చులు పెట్టచ్చు కదా అనే ఇంటెన్షన్తో మెసేజ్ పెట్టాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కామెంట్. కానీ నా గురించి తెలిసి ఉంటే ఆ కామెంట్ పెట్టి ఉండరు, ఇంకా పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్ పెట్టారని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎంత సంపాదించినా ఏం సంపాదించినా కూడా నాకు నచ్చితేనే ఒక పని చేస్తాను. నచ్చకుండా నేను రోడ్డుకు వచ్చేసి మీకు లక్షలు దొబ్బెట్టేసి సినిమా ఇండస్ట్రీలో సంకనాగిపోవడానికి, సినిమా ఇండస్ట్రీలో నేను ఏ పని చేయను. నేను ఒకటి హెల్ప్ చేయాలనుకున్నాను అనుకోండి, సపోర్ట్ చేయాలనుకోండి, మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఫంక్షన్ల మీద ఫంక్షన్లు పెట్టాను, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఒక్కొక్క ఫంక్షన్లో 10,000 రూపాయలు ఆ పర్టికులర్ సినిమా చేసిన వాళ్ళకి ఇచ్చి ఆ ఫంక్షన్ గ్రాండ్గా జరగడానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఎవడన్నా చెప్పారా? నా డబ్బులే కదా అవి, నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ ఖర్చు పెట్టాను. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇంకా నేను ఖర్చు పెడుతున్నాను కదా అని చెప్పేసి అన్ని సినిమాలకు నేను ఖర్చు పెట్టుకుంటూ పోతే, అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే చిన్న సినిమాలకి ₹1 కూడా రిటర్న్ రాదు. మనం చేసే గుండు బాస్కి కూడా ₹1 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. వస్తే హ్యాపీ, రాకపోయినా నో ప్రాబ్లం అన్న ఇదితో మేము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సో ₹1 కూడా రాని చిన్న సినిమాలకి నేను ఎందుకు ఖర్చు పెడతాను? సింపుల్ థింగ్. పైగా నేను రోడ్డు మీదకి రావడానికి అవన్నీ ఎందుకు ప్లాన్ చేసుకుంటాను? నేను ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటాను. నేను సేఫ్ జోన్లో ఉంటూ నా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అవకాశాలు క్రియేట్ చేసుకుంటూ, చిన్న సినిమాలు సపోర్ట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అందువల్లే అప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టింది మీరు ఎవరు చెప్పలేదు. సార్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు సార్ అని చెప్తే, నా పద్ధతిలో నేను వెళ్తున్నాను, అందరికీ సపోర్ట్ చేస్తున్నాను, హ్యాపీగా సపోర్ట్ తీసుకోండి అని చెప్పాను. సపోర్ట్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళ గురించి నేను ఆలోచించను, అవసరం లేదు. అవునా కదా? సో ఇప్పుడు గుండు బాస్ రిలీజ్ టైంలో నేను ఇబ్బడిగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చి ఖర్చు పెట్టాను అనుకో, రేపు లేనప్పుడు మీరు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. నేను పూర్తిగా అన్నీ నా సర్వస్వం ఖర్చు పెట్టేసి, బాబు నేను ఇక్కడ సంకనాగిపోయాను, నన్ను ఎవరైనా కాపాడానంటే ఎవడైనా కాపాడతాడా? ఎవ్వడు కాపాడు. ఏ నా కొడుకు రాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నా కొడుకు రాడు, గుర్తుపెట్టుకోండి. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, నా కాన్సెప్ట్ ఇదే. నేను హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. నేను అవకాశాలు క్రియేట్ చేస్తుంటే అవకాశాలను తీసుకోండి. హ్యాపీగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేద్దాం. జీరో బడ్జెట్ కాన్సెప్ట్కి ఒక పద్ధతి ఉంటుంది. ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు పూర్తిగా విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో జరుగుతాయని అందరికీ తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ఒక టోటల్ సెటప్ అంతా ప్లాన్ చేయాలి. ఇన్ని రోజులు ప్రాబ్లం అదే. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మేము సినిమాలు చేస్తున్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ చాలా ప్రాబ్లంగా ఉండేది.
అదంతా మొత్తం రీసెట్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర ఏంటంటే మొత్తం ఒక టీంతో మాట్లాడేసి ఒక 1.5 lakh టార్గెట్గా ఎడిటింగ్ నుంచి రిలీజ్ ఫంక్షన్ వరకు ఒక ప్యాక్ మాట్లాడడం జరిగింది, ఒక ప్యాకేజ్. దానికి 1.5 lakh ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఏంటి, బడ్జెట్ లేకుండా ఓపెన్ డొనేషన్ రూపంలో వస్తే ఏంటి, ఎవరికి పెయిన్ ఉండదు. ఇప్పుడు నా ఒక్కడనే నేను ప్రతి సినిమాకి పెట్టుకోవాలనుకుంటే ఎక్కడో చోట పెయిన్ వస్తుందిగా, ఎక్కడో చోట ఇబ్బంది అవుతుంది. దాని మీద పైగా దాని మీద రూపాయి కూడా రాదు రిటర్న్. అలాంటప్పుడు చెయ్యి కలిస్తే, అందరం కలిస్తే, ఒక ఫ్యామిలీ కలిస్తే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. మన సినిమాలు మనం వెండి తెర మీద చూసుకోవడానికి మనమే సపోర్ట్ అవుతున్నాం. కాంట్రిబ్యూషన్ అనేది అందరిది కలిసి ఉంటుంది, నా ఒక్కడిది కాదు. సో అర్థమైంది అనుకుంటున్నాను. టోటల్ ఫ్యామిలీ అందరూ కలిసి ఎవరికీ ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ లేకుండా ఓపెన్ డొనేషన్స్ రూపంలో, అంటే అది బడ్జెట్ కాదు, ఎవరికి వాళ్ళు ఓపెన్ హార్టెడ్గా ఈసీకి సపోర్ట్ చేస్తూ ఆ సినిమా రిలీజ్ చేయడానికి తోడ్పడుతూ ఉంటారు. అలా తోడ్పడిన ఆ ఓపెన్ డొనేషన్తో సినిమాని రిలీజ్ చేసేస్తాం. అలా ప్రతి సినిమాను అలాగే చేసుకుంటూ వెళ్తాం. అంతే తప్ప ప్రతి సినిమాకు నేను ఖర్చు పెట్టుకుంటూ పోతే మనము కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు పెద్దలు, అవునా కదా? కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు. అలా నేను ఖర్చు పెడుతూ పోతూ ఉంటే నేను ఎంత సంపాదిస్తే ఏం లాభం, మొత్తం పోతూనే ఉంటుంది. ఒకనొక స్టేజ్లో సంపాదన ఆగిందనుకోండి, రేపు పొద్దున మీరేమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. సో నా పద్ధతులు ఇలాగే ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాగే ఉంటాయి. నేను సంకనాగిపోతూ ఏ పని చెయ్యను. సో అందరం కలిస్తే ఏంటంటే దాంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా చెప్పాను కదా, నేను 50,000 అబోవ్ చెప్పాను. నేను అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ నాదే. ఎందుకంటే ఈసీ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశాను కాబట్టి నా బాధ్యత ఎక్కువ ఉంటుంది, కాబట్టి నేనే కాంట్రిబ్యూషన్ ఎక్కువ తీసుకున్నాను నేను. సో 1.5 lakh టార్గెట్గా గుండు బాస్ రిలీజ్ కాబోతోంది. సో మీరు కామెంట్లు చేయడం తప్పు కాదు మీకు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబరు తన బాధ్యతగా తను పెట్టాడు కాబట్టి అందరికీ క్లారిటీ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను కూడా అనుకోని ఉండదు, తప్పేం కాదు. అందువల్లే మీకు ఆ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. మరలా చెప్తున్నాను, నేను సంకనాకిపోతూ మీకు ఏ పనులు చెయ్యను. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, నేను సేఫ్ జోన్లో ఉండాలి, మీరు సేఫ్ జోన్లో ఉండాలి, ఉంటూ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లోనే వెళ్తుంటాను తప్ప ఎప్పుడు కూడా నేను రోడ్డుకు వచ్చే పనులు ఎప్పుడూ చేయను. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకంటే పచ్చిగా ఎవడు చెప్పడు. ఇంకా అర్థం కాకపోతే మెసేజ్ పెట్టు, పర్సనల్గా మెసేజ్ పెట్టు, ఇంకా క్లారిటీగా ఇంకొక వీడియోలో గైడ్ చేస్తాను, ఇంకా అర్థం కాకపోతే. ఓకేనా? మరి మీరు నెగిటివ్గా తీసుకున్నా పాజిటివ్గా తీసుకున్నా నా పద్ధతులు ఇలాగే ఉంటాయి. అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకుంటే చాలా ఒక మంచి ఫ్రెండ్లా కనిపిస్తాను. అర్థం కాకపోతే నా అంత బద్ధ శత్రువు ఎక్కడ ప్రపంచంలో మీకు దొరకడు. సో మీరు శత్రువుగా చూస్తారా, ఫ్రెండ్గా చూస్తారా అనేది మీ చాయిస్. అది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.